హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కురుక్షేత్ర పార్ట్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. అంత స్టార్టింగ్ లో అయితే పార్ట్ 1 అయితే 9 ఎపిసోడ్స్ తో రిలీజ్ అవడం జరిగింది. నేను దానికోసం వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను భయ్య. అండ్ ఇప్పటికీ మీరు ఆ 9 ఎపిసోడ్లు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది యానిమేషన్ సిరీస్ అన్నది. ఇంకా ఈ కురుక్షేత్రలో పార్ట్ 2 అయితే మనకి ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే స్ట్రీమింగ్ చేయడం అయితే జరిగింది. బ్యాలెన్స్ 9 ఎపిసోడ్స్ భయ్య. ఫస్ట్ 9 ఎపిసోడ్స్ లో 15 డేస్ వార్ అయితే చూపించారు. తర్వాత బ్యాలెన్స్ డేస్ ని ఈ 9 ఎపిసోడ్స్ లో అండ్ ఆఫ్టర్ వార్ సీక్వెన్సెస్ ని ఈ 9 ఎపిసోడ్స్ లో ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. స్టోరీ ప్లాట్ ఏం మెన్షన్ చేయట్లే. యుధిష్ఠిర్ తో మీకు పార్ట్ 1 అయితే ఎండ్ అయింది. ఇక్కడ మీకు కృపాచార్యతో మీకు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది భయ్య. అండ్ కృష్ణతో అయితే ఎండ్ అవుతుంది. ఈ 9 ఎపిసోడ్లు కూడా నాకు ఎలా అనిపించిందో తెలుసుకున్న ముందు మీకు కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను భయ్య. బిఫోర్ స్టార్టింగ్ ద రివ్యూ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అయితే చెప్తాను మీ అందరికీ కూడా. చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ కురుక్షేత్రలో క్యారెక్టర్స్ ని రాంగ్ గా చూపించారు, ఒరిజినల్ మహాభారత్ ని స్పాయిల్ చేశారని చెప్పేసి. అండ్ ఫస్ట్ పార్ట్ లో కూడా నన్ను కూడా చాలా మంది వేసుకున్నారు. మీకు ఎలా నచ్చింది బ్రో, అసలు ఎలా మార్చేశారు అలా మార్చేశారు, నెట్ఫ్లిక్స్ కూడా వేసుకున్నారు. సో వాటి కోసం ఈ క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నా. బట్ యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈచ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక అఫీషియల్ డిస్క్లైమర్ అయితే ఇస్తుంది. నేను కూడా పార్ట్ 1 అప్పుడు స్కిప్ చేస్తాను, కానీ తర్వాత నేను ప్రతిదీ కూడా పర్టికులర్ గా చూశాను. సో ఆ డిస్క్లైమర్ కూడా నేను చదువుకున్నాను. దాంట్లో క్లియర్ గా చెప్పారు, దిస్ సిరీస్ ఈజ్ ఏ ఫిక్షనలైజ్డ్ అడాప్టేషన్ ఇన్స్పైర్డ్ బై ద ఇండియన్ ఎపిక్ మహాభారత. ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు డిపిక్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ట్రెడిషనల్ టెక్స్ట్స్. నేను సింప్లిఫై చేసి చెప్పా, ఇంకా క్లియర్ గా ఉంటుంది మీకు అక్కడ. అంటే మీనింగ్ ఏంటంటే ఇది రియల్ మహాభారత ఏం కాదు, ఒక సినిమాటిక్ వెర్షన్ అంతే. ఒక క్రియేటివిటీ రీటెల్లింగ్ అని చెప్పొచ్చు బేస్డ్ ఆన్ రియల్ స్టోరీని. సో అందువల్ల ఏమవుతుందంటే మేకర్స్ కి అయితే ఫ్రీడమ్ ఉంటుంది. సో ఎవరు కంప్లైంట్ చేయడానికి ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ ని ఎమోషనల్ గా చేంజ్ చేయొచ్చు, కొన్ని సీన్స్ ని మోడర్న్ స్టైల్లో చూపించవచ్చు. సో మనం వాచ్ చేయాలంటే సినిమా పర్స్పెక్టివ్ లో చూడాలి, అంతేకాని పురాణిక్ అథెంటిసిటీ చెక్ చేసుకుందాం, యాజ్ యూజువల్ క్యారెక్టర్స్ అందులో ఎలా ఉన్నాయి ఇందులో కూడా అలాగే ఉంటాయని అనుకోవడం మన తప్పు అవుతుంది. సో వాళ్ళు ముందే చెప్పారు. సో దాన్ని తగ్గట్టుగానే సినిమాటిక్ వేలో చూసి ఎంజాయ్ చేస్తానంటేనే చెయ్యండి సిరీస్ అన్నది. నేనైతే అదే వేలో పార్ట్ 1 నాకు తెలియకపోయినప్పటికీ కూడా నేను అలాగే ఎంజాయ్ చేశాను. ఈ పార్ట్ 2 అయితే ఇంకా క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఆ ఎంజాయ్మెంట్ అయితే నాకు ఎక్కడ తగ్గలేదు. సో ఆ క్లారిటీతో చూస్తే మిస్అండర్స్టాండింగ్స్ అయితే తగ్గుతాయి భయ్య. సో మీరు యాక్చువల్ స్టోరీ ఇంపాక్ట్ ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇది చూస్తే. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. టోటల్ 9 ఎపిసోడ్స్ కూడా నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. త్రూ అవుట్ ద సిరీస్ ఎంజాయ్ చేశాను. నాకు ఫస్ట్ 9 ఎపిసోడ్స్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఈ 9 ఎపిసోడ్స్ కూడా నాకు అంతే ఇంపాక్ట్ ఉంది. నేను ఎందుకంటే చాలా వెయిట్ చేశాను దీనికోసం. మధ్యలో ఆపేస్తారు వారం అనేది. సో అందుకే నేను చాలా బాగా వెయిట్ చేశాను. ప్రతి ఎపిసోడ్ కూడా మీకు కృపాచార్య దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణ వరకు ఎండ్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక మీనింగ్ అయితే ఉంటుంది భయ్య. మెయిన్ గా 9 ఎపిసోడ్స్ లో కూడా హైలైట్ ఎపిసోడ్స్ అంటే కర్ణ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది, భీమ్ ఎపిసోడ్ ఉంటుంది, అశ్వత్థామ ఎపిసోడ్ కానీ, స్త్రీ పర్వ ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా హైలైట్ అని చెప్తా. కర్ణ ఎపిసోడ్ అయితే 13th వన్ గూస్ బంప్స్ భయ్య. లిటరల్లీ బాడీలో కొంచెం షివర్ వచ్చిన ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ చూపించింది. నాకు ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానీ, ధర్మం కోసం జరిగే ఆ యుద్ధం కానీ, అండ్ మెయిన్ గా డైలాగ్స్ భయ్య. ప్రతి డైలాగ్ కూడా మీకు ఫస్ట్ పార్ట్ లో ఎంత ఇంపాక్ట్ అయితే ఇచ్చిందో ఇందులో కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. చాలా డైలాగ్స్ అనేవి మెయిన్ గా స్త్రీ పర్వ ఎపిసోడ్ లో చాలా డైలాగ్స్ అయితే ఉంటాయి స్త్రీస్ దగ్గర నుంచి. అది మీ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ గా రాసుకుంటారు. అండ్ ఆఫ్టర్ వార్ తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఎంతలా బాధపడతారు, ఎంతమంది కన్నీళ్లు కారుస్తారు అన్నది మీకు స్త్రీ పర్వన్న ఎపిసోడ్ లో చూపిస్తారు. 17th వన్ లో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎమోషనల్ టచ్ అయితే గట్టిగా ఉంటుంది. ఆఫ్టర్ 1 month తర్వాత అని చెప్పేసి క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుంది. అందులో కూడా చాలా మీనింగ్ఫుల్ కన్వర్సేషన్స్ ఉంటాయి. అండ్ ఆ స్టోరీ ఎలా నడిచింది, మహాభారత్ కురుక్షేత్ర ఎలా నడిచింది, ఆఫ్టర్ దట్ కొత్త అధ్యాయం ఎలా స్టార్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. మెయిన్ గా శ్రీకృష్ణ యొక్క స్టోరీ కానీ అండ్ ద్వారకా గురించి కానీ కొన్ని థీమ్స్ అయితే తీసుకొస్తారు అక్కడ. అవి కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన ఈ కురుక్షేత్రాన్ని ఎక్కడ కూడా మరీ ఓవర్ గా స్ట్రెచ్ చేయకుండా, అలా అని చెప్పేసి మరీ డీటెయిలింగ్ గా చూపించకుండా, ఏది కావాలో యుద్ధంలో ఏం జరిగిందో అదే ప్రెజెంట్ చేశారు భయ్య. ప్రతి క్యారెక్టర్ కి కూడా క్లోజర్ ఇస్తారు. ఈవెన్ ఆ భీష్ముడు క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఆ క్లోజర్ విషయంలో కూడా ఇలా అశ్వత్థామ గానీ, కర్ణ క్యారెక్టర్ కానీ, కర్ణ క్యారెక్టర్ కి అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు భయ్య, అందులో డౌటే లేదు. సో ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కి కూడా దానికి తగ్గ డెవలప్మెంట్ ఉంటుంది. చాలా మంది ఫస్ట్ పార్ట్ లో భీమా క్యారెక్టర్ చూసి డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ ఇందులో అయితే చాలా సాటిస్ఫై చేస్తారు మిమ్మల్ని. ఇంకా ద్రౌపది బ్యాక్ స్టోరీ ఇదంతా కూడా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయంటే ఒకటే చెప్తాను నేను. చాలా పాయింట్స్ ని వాళ్ళు ఇంకా ఎక్కువ చూపించవచ్చు, బట్ వాళ్ళు చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారనమాట. ఈవెన్ వార్స్ లో గానీ, మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అంటే బ్యాక్ స్టోరీస్ కానీ పర్టికులర్ క్లోజర్ అయితే ఇవ్వరు వాటికి. ఎందుకంటే చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారు. ఎంత టైంలోనే మనం ముగించాలి అన్నట్టుగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు. సో అందువల్ల చాలా రష్డ్ గా అనిపిస్తుంది. అదే ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప ఉన్నదంతా కూడా నాకు బాగా అనిపించింది భయ్య. బట్ ఒక్క ఎపిసోడ్ లో ఆఫ్టర్ వార్ ది 17th ఎపిసోడ్ అనుకుంటా ఐ థింక్ సో, స్త్రీ పర్వలో
లో వార్ సీక్వెన్స్ తర్వాత ఒక సాంగ్ అయితే వేస్తారు బ్యాక్గ్రౌండ్ లో, అది హిందీలో వేసారు. తెలుగు డబ్బింగ్ వేసి ఉంటే ఇంకా చాలా బాగుందును, ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అవుదును. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టిల్ ఇప్పటికీ మీరు ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ గా స్టోరీ చెప్పట్లేదు అని చెప్పి పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. ఒక ఫిక్షనలైజ్డ్ స్టోరీ అంతే, ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీనే, బట్ ఫిక్షనలైజ్డ్ గా కొంచెం సినిమాటిక్ లో బట్టి తీసుకుని మోడర్న్ ఎరాకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేశారు. అది కూడా ఫిక్షనలైజ్డే, వాళ్ళకి నిజంగా జరిగిన స్టోరీ అయితే చూపించట్లేదు వీళ్ళు. అది మైండ్ లో పెట్టుకుని చూడండి, మీకు నచ్చుద్ది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.